జమ్మలమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది. ఒక శక్తిపీఠం ఉన్నటువంటి ప్రాంతం ఇది, జోగులాంబ తల్లి ఉన్నటువంటి ప్రాంతం ఇది. దేవుని దగ్గర అందరం సమానంగా ఉండాలి, అందరినీ ఈక్వల్ చూడాలనేది మా వాదన. నేను మళ్ళీ ఈ దేవుని దర్శనం తర్వాత దీనిలో రాజకీయం ఏం లేదు, దయచేసి రాజకీయం అనుకోదు ఎవరు కూడా. నేను చెప్పేటువంటిది 3.5 కోట్ల మంది వాళ్ళ యొక్క బాధ. 3.5 కోట్ల మంది ఖచ్చితంగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. 4 కోట్ల మంది జనాభాలో, తెలంగాణ 4 కోట్లలో 3.5 కోట్ల మంది గ్యారెంటీగా తిరుపతి దర్శనం చేసుకుంటారు. తిరుపతి దేవుడు ఇంటి దేవుడు ఉంటాడు ఇక్కడ, ఇష్టదైవం. చాలామంది పేర్లు కూడా శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, తిరుమలేశుడు, వెంకటేశ్వర స్వామి పేర్లే ఉంటాయి చాలా వరకు ఇళ్ళల్లో. ప్రతి కుటుంబంలో ఒక పేరుని ఉంటుంది. తెలంగాణకు ఇష్టదైవం ఎట్లుంది. నేను కోట్లాది మంది జనం ఇష్టదైవం అయినటువంటి తిరుపతి దేవస్థానం తెలంగాణ ఆంధ్ర అనే భేదం లేకుండా మొన్నటి వరకు ఈక్వల్గా గదుల కేటాయింపులో కానీ దర్శనాల్లో కానీ అందరికి ఈక్వల్గా ఉన్నాయి. సామాన్య ప్రజలు ఒక లెటర్ తీసుకొని పోయి అక్కడ ఇచ్చి దర్శనం చేసుకుని వచ్చే పరిస్థితి ఉండేది, భేదాభిప్రాయాలు లేకుండే. నేను మొన్న రిక్వెస్ట్ చేసిన సామాన్య ప్రజలకు కానీ వ్యాపారస్తులకు కానీ రాజకీయ అందరికి కూడా, తెలంగాణ ప్రాంత వాళ్ళకి, అక్కడ వాళ్ళకి వీళ్ళకు ఆంధ్ర తెలంగాణ అందరికి ఈక్వల్గా చూడండి. 10 సంవత్సరాల్లో చూసి ఎగ్దం బంద్ చేస్తే లేనిపోని అభిప్రాయం భేదాభిప్రాయం వస్తుంది. మనంతా అన్నదమ్ములమే కదా, ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఏం రాజకీయం లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నారు. ఇప్పుడు జోగులాంబ శక్తిపీఠం ఈ భారతదేశంలోనే 8వ శక్తిపీఠం అనమాట, 5వ శక్తిపీఠం. మరి ఇప్పటివరకు మీరు కనుక్కోండి, ఈ శక్తిపీఠం దసరాకు కర్నూలు కలెక్టర్ వచ్చి అమ్మవారికి చీర సమర్పిస్తారు దసరా పండుగ రోజు. అధికారికంగా ఆనవాయితీ ఇప్పటి కూడా ఉంది. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా జోగులాంబ తల్లికి దసరా పండుగ రోజు కర్నూలు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి చీర కలెక్టర్ తీసుకొచ్చి ఇస్తే ఆ అమ్మవారికి ఇస్తే దసరా పండుగ రోజు అమ్మవారికి ధరిస్తారు. ఈరోజు వరకు కూడా ఉన్నది ఆనవాయితీ. కనుక ఆలోచన చేయాలి దయచేసి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు. వారికి తెలుసు తెలంగాణలో ఇట్లా భేదాభిప్రాయాలు చేస్తే అనవసరంగా సెంటిమెంట్తో కూడుకున్నదని. మరి వారి దృష్టికి వచ్చింటుంది. తొందరగా నిర్ణయం తీసుకొని, రేపు 1 జనవరి ఉంది, వైకుంఠ ఏకాదశి ఉంది, కోట్లాది మంది జనం పబ్లిక్ పోతారు అక్కడ. కనుక దయచేసి ఈక్వల్గా భేదాభిప్రాయాలు లేకుండా 2 సమానంగా చూడాలి. 2 సమానంగా చూసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనేది మా రిక్వెస్ట్. వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోనే అత్యధిక శాతం. మనం కలిసిమెలిసి ఉండడానికి దేవుని దగ్గర అభిప్రాయాలు వద్దు. రాష్ట్రం ఏర్పడిన ఎంబడి ఏదన్నా అట్లా నిర్ణయం తీసుకున్నారన్నా అది వేరే ఉండే. 10 ఏళ్ళు ఉన్న తర్వాత మీకెందుకు అపవాదం? 10 ఏళ్ళు అయిన తర్వాత కొత్తగా మళ్ళీ 3వసారి నెక్స్ట్ మీరు విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి మళ్ళీ 2వసారి మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా చేసిండ్రు. గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉన్నా మీరు వచ్చిన తర్వాత అన్ని సరి చేసిండ్రు అనేటువంటిది వస్తే మీకే మంచిది, మీకే మంచి పేరు ఉంటుంది. లేట్ చేయకుండా తొందర నిర్ణయం తీసుకోవాలని. దీనిలో ఎలాంటి రాజకీయం లేదు. నేను తప్పు కూడా ఏం మాట్లాడలేదు. అక్కడ కూడా కోట్లాది మంది, 3.5 కోట్ల జనం వాళ్ళ యొక్క వాయిస్గా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు నా దృష్టికి వచ్చిన వ్యక్తిగా, నా ఒక బాధ్యత గల వ్యక్తిగా, ఒక భక్తునిగా రిక్వెస్ట్ చేసినాను. నేను వేరేం దాన్ని తప్పు అర్థం చేసుకోవడానికి లేదు. నా ఆవేదనతో మాట్లాడిన మాటలవి. తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పి
ముఖ్యమంత్రి గారికి ఇటు చైర్మన్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు, అన్న మనం అందరం పోయి అక్కడ పోదామా, జోగులాంబ నుంచి మనం కార్లు తీసుకొని కారు యాత్ర చేద్దామా, లేకపోతే పాదయాత్ర చేద్దామా, బస్సు యాత్ర చేద్దామా, పోయి అక్కడ వెళ్ళి మనం కలుద్దాం అని. అట్లా వద్దు, తొందరగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు. అలాంటివి వద్దు. ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటిది తప్పని వాళ్ళు భావిస్తారు గ్యారెంటీగా. ఇది మన న్యాయమైనటువంటి కోరిక. ఇది దేవుడు శబరిమలకు పోయినా అక్కడ అందరినీ ఈక్వల్గా చూస్తారు. అక్కడ శబరిమలలో తిరుపతి అంతకుముందు నేను అనుకుంటా తమిళనాడు గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉండేది, తర్వాత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేవుడైనా కానీ ఇప్పుడు భద్రాద్రి యాదగిరి గుట్టలో మనం అందరికీ ఈక్వల్గా వస్తాం. భద్రాచలంలో కానీ అట్లా దేవుడు భారతదేశంలో ఉన్నటువంటి దేవుళ్ళని మనం ముఖ్యంగా ఈ రెండు రాష్ట్రాలు అనేటివి ఒక అన్నదమ్ములా కలిసి ఉండేటువంటి రాష్ట్రాలు కనుక ఒక స్నేహపూర్వకంగా కలిసిమెలిసి ఉండేటట్లు వాతావరణాన్ని ప్రభుత్వాలు తీసుకొస్తే భవిష్యత్తులో ప్రజలకు ఇంకా మంచిగా హ్యాపీ కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ భేదాభిప్రాయాలు లేకుండా చేయాలని చెప్పి మీరందరూ అడుగుతున్నారని చెప్తున్నాను. మీరందరూ మాట్లాడాలన్నందుకు చెప్తున్నాను. ఇప్పటికైనా తొందరగా నిర్ణయం తీసుకొని ఈక్వల్గా అయ్యేటట్టు చేయాలని చెప్పి నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా, ఆ శ్రీనివాసుని భక్తునిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. బ్రహ్మోత్సవాల్లో ఈ గద్వాల పట్టు వస్త్రాలే తీసుకెళ్తారు. గద్వాల సంబంధించినటువంటి జోగులాంబ తల్లికేమో కర్నూలు నుంచి దసరా పండుగ రోజు అక్కడ నుంచి వస్త్రాలు తీసుకొస్తారు. బ్రహ్మోత్సవాలకేమో గద్వాల నుంచి, ఇక్కడ నుంచి గద్వాల నుంచి చేనేత వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి గద్వాల నుంచి తీసుకెళ్తారు. ఇది ఆనవాయితీ, ఇప్పటి కూడా ఉంది అది ఆనవాయితీ. కనుక అది విడదీయరండి. ప్రతి బ్రహ్మోత్సవానికి గద్వాల నుంచి చీరలు పట్టు వస్త్రాలు అవుతాయి. ప్రతి దసరా పండుగకు జోగులాంబ తల్లికి శక్తిపీఠానికి కర్నూలు నుంచి కలెక్టర్ వచ్చి ఇస్తారు. అంటే ఇట్లా సంబంధాలు ఉన్నాయి కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంలో పూర్వ మాదిరిగా ఇప్పుడు కూడా దర్శనాల విషయాల్లో, గదుల కేటాయింపు విషయాల్లో అందరికీ ఒక వీవీఐపీలకే కాదు సామాన్యుల నుంచి అందరి వరకు కూడా చేయాలని చెప్పి తొందర నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మేము మొన్న ఒక ఆయన